హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కమల్ పూజాండాల్. అందరూ ఉన్నారండి? మీతో చాలా బాగున్నాను. మీరందరూ కూడా శుభశ్రీ ఊపర్ ఉన్నారని కోరుకుంటున్నాను. సో ముందైతే ఇంట్రో చూసారు కదండి. ఈరోజైతే మన బంగారు తల్లికి శాకంబరి అమ్మవారిగా చక్కగా అలంకరణ అయితే చేయబోతున్నాం అనమాట. సో అనుకున్నాను అమ్మవారిని అలంకరణ చేయాలి శాకంబరి కానీ, సో ఈలోగా అమ్మవారే శాకంబరి రూపంలో చక్కగా మన ఇంటికి వచ్చారండి. ఈ కూరగాయలన్నీ కూడా అమ్మాయి పంపించారు మా ఇంటికి. సో చూస్తున్నారు కదా, చక్కగా ఉల్లిపాయలు చాలా వస్తున్నాయి అనమాట ఈసారి కూరగాయలు. నేను ఎప్పుడు వెళ్ళి తెచ్చుకుని నేనే చేసుకోవడం అనేది జరిగేది, బట్ ఈసారి అయితే నేను తేలేదు. అసలు మా ఇంట్లో ఎవరు తెచ్చుకోలేదు అనమాట. అన్నీ కూడా అమ్మే పంపింది మా ఇంటికి. సో ఇంకా లేట్ చేయకుండా మా ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు అన్నీ కూడా చక్కగా చాలా బాగా అనిపించింది నాకైతే అలంకరణ. చూస్తున్నారు కదా ఎంత బాగున్నాయి చూసారా. అలాగా కొత్తిమీరని ఒక మామిడి తోరణంలాగా, ఒక గంటలాగా, బీట్రూట్ని, పచ్చిమిరకాయలని యూస్ చేసి చాలా బాగా నచ్చింది నాకైతే. సో మీ అందరికి కూడా ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అది జస్ట్ అప్పటికప్పుడు కూరగాయలు ఇంటికి వచ్చేసినాయి అండి. సో రాగానే అనిపించింది ఇంకా అమ్మకి మనం ఈసారి శాకంబరి అలంకరణ చేయాలని. ఆల్రెడీ స్టార్టింగే ఆషాఢ మాసంలో సింపుల్గా అమ్మవారికి అయితే శాకంబరి అలంకరణ నేను చేశాను, బట్ నాకు అంత తృప్తిని ఇవ్వలేదు. అమ్మ ఈసారి తక్కువ కూరగాయలు వచ్చినాయి తల్లి అని అనుకున్నాను. బట్ ఈసారి మాత్రం అనుకున్న తర్వాత వెంటనే మనకి వారాహి అమ్మవారి నవరాత్రిలో చివరి రోజు తర్వాత 10వ రోజు ఉంటుంది కదండి. సో ఆ రోజు అనమాట చక్కగా ఈ విధంగా శాకంబరి అలంకరణ అనేది కూడా చేసుకోగలిగాను అనమాట. అంతా కూడా అమ్మ దయం అనమాట. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అంటారు కదా. సో ఈ విధంగా నాకు అమ్మ దయ ఇచ్చి ఇలాగ ఈ విధంగా కూరగాయలు అన్నీ కూడా పంపించారు. సో క్యారెట్స్, టమాటా, తెల్ల వంకాయలు, నల్ల వంకాయలు, బీరకాయలు, అల్లం, పచ్చిమిర్చి, ఇంకా ఎక్సెట్రా మొత్తం మనం వాడుకునే కూరగాయల నుంచి మామిడికాయలు కూడా వచ్చినాయండి ఇంటికి. పచ్చి మామిడికాయలు 2 వచ్చినాయి. సో నిమ్మకాయలు అయితే మా ఇంట్లో ఆల్రెడీ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి అన్నీ చక్కచక్క అమ్మకి నీట్గా అలంకరించేసి అనమాట. నాకైతే ఈ ముందు కొత్తిమీర అంతా కూడా అమ్మవారికి వెనకాల లాస్ట్ ఇయర్ పెట్టినట్టు శేషనాగ్లో పెట్టాను అనమాట. నాకు అంత తృప్తిని ఇవ్వలేదు, అసలు బాగా సెట్ అవ్వలేదు. సర్లే అని ఆలోచించి నైట్ అంతా చక్కగా నీట్గా అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ అయితే ఇలాగా అంటే ఫస్ట్ ఓపెనింగ్ నీట్గా క్లాత్ ఇలా తీగానే అమ్మవారు ఇలాగా మనకి ఒక రాణిలాగా మనకు కనిపించాలని చెప్పేసి చక్కగా క్లాత్ నుంచి ఇలా స్పష్టంగా తీసనమాట. సో చక్కగా కొత్తిమీర అన్నీ కూడా మామిడాకులాగా నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఏ శుభకార్యానికైనా మామిడాకు ఉండాలి కాబట్టి అమ్మ చేతిలో మామిడాకు కూడా పెట్టానమాట. దీపారాధన చేసేసి చక్కగా అమ్మవారికి పూజ అనేది కూడా చేసుకున్నాను. ముందు అయితే రాత్రి ఉల్లిపాయలు అవి కట్టలేదండి, అప్పుడు తర్వాత ఐడియా వచ్చిందనమాట. అలాగే ఆనపకాయ అయితే బయట కట్ చేసి పెట్టేశాను రాత్రి, బట్ పాడైపోద్దామో అని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి మళ్ళీ బయట తీసుకొచ్చి పెట్టేశాను అనమాట. శాకంబరి అంటే అమ్మవారు కూరగాయలు అనే మాత్రమే కాదండి, అమ్మవారు ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నట్లో కూడా అమ్మ స్వరూపం ఉంటుంది కాబట్టి పైనాపిల్స్, అలాగే కొబ్బరికాయ కూడా అమ్మవారి అన్నీ పెట్టాను అనమాట. అరటికాయలు ఇదిగోండి పక్కన ఒకటి, అలాగే మధ్యలో అల్లం, కొబ్బరికాయ, అలాగే బెండకాయలు, తల మీద నిమ్మకాయ అంటే దృష్టి తగలకుండా అటొకటి ఇటొకటి పెట్టాను. బట్ 2 ఉంటే సరిపోవు, 3 ఉండాలి కదా అని చెప్పేసి పైన ఒకటి పెట్టాను. సో యాపిల్స్ బాగా నచ్చినాయి అనమాట, నాకు భలే నీట్గా అనిపించింది. మధ్యలో ఇది స్టార్ ఫ్రూట్ అంటారు, ఇది కొంచెం వాటరీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. సో అదొకటి ఉంది మా ఇంట్లో. సో అవన్నీ కూడా అమ్మవారి దగ్గర అలా పెట్టేసి చక్కగా దివ్యాలంకార భూషితంగా అమ్మవారిని అయితే దర్శనం ఇప్పించాను మీ అందరికీ కూడా. అమ్మ అందరూ యూట్యూబ్లో అందరూ ఉన్నారు కదా తల్లి, వాళ్ళందరికీ కూడా దర్శనం ఇవ్వమ్మా అని చెప్పి అడిగితే చక్కగా అమ్మవారు సరే చేసుకో అన్నట్టు నాకు నా భావన అనిపించింది అనమాట. ఆ రోజు చూసారు కదా, లాస్ట్ రోజు అనమాట వారాహి అమ్మవారి పూజ. సో ఆ రోజు నేనైతే ఈ సంవత్సరం చాలా సింపుల్గా చేసుకున్నానండి. సో ఎంత పూజ చేసినా కానీ అమ్మవారికి అయితే ధూపం వేయడం అనేది నాకు అలవాటు కదా. సో అందుకని చెప్పేసి అమ్మవారికి చక్కగా ధూపం వేస్తున్నాను అనమాట. ఇన్ని కూరగాయలు ఉన్నాయి, మీరు ఏం చేస్తారని ఎవరైనా అడగచ్చు. సో మాకు ఇంట్లో చిన్న అంటే పనులు అవి జరుగుతున్నాయి అనమాట. సో వాటిలో వీటిని అన్నీ యూస్ చేసి చక్కగా ఒక మంచి రెసిపీ అయితే చేశాను. అది కూడా లాస్ట్లో చిన్న బిట్ యాడ్ చేస్తాను చూడండి. సో ఇవన్నీ ఉన్నాయి కదా, సరే వీటిని ఏం పాడు చేయకూడదు అని చెప్పేసి అనుకున్నాను. బట్ వాతావరణం చాలా మారిపోయిందండి, ఫుల్ వర్షం పడుతుంది మా రాజమండ్రిలో. మీ సైడ్ ఎలాగుందో ఏంటనేది మొత్తం అంతా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాతావరణం వల్ల కొత్తిమీర కూడా పాడవకుండా 2 రోజుల వరకు అలా చక్కగా ఉందన్నమాట. అమ్మవారికి ఆనపకి మాత్రం 2 రోజులు కొంచెం తీసేసి పక్కన పెట్టనమాట, అంటే పాడైపోద్ది కదా పై పీస్ అంతా అని చెప్పేసి. అమ్మవారికి విశేషంగా ధూపసేవ అనేది కూడా ఇచ్చుకుంటే ఎంత బాగా నచ్చిందో. శాకంబరి అమ్మవారికి మంగళహారతి అనేది కూడా ఇస్తున్నాను. శాకంబరి దేవి విద్మహే జగన్మాత్రే చ ధీమహి తన్నో జగన్మాత ప్రచోదయాత్.
ఆ మంగళహారతిలో అమ్మవారు ఎంత దేదీప్యమానంగా వెలుగుతున్నారో చూసారా. ఆ రోజు అమ్మవారికి మల్లెపూలు కూడా పెట్టాను, ఇంకా చాలా బాగా నచ్చేసింది. సో అమ్మవారికి మంగళహారతి ఇచ్చిన తర్వాత కూడా మీ అందరికి కూడా చూపిస్తున్నాను. చక్కగా మీరందరూ కూడా హారతిని తీసుకోండి. సో ఇదిగా ఉండి నేను వీటితో కలిపి ఇవన్నీ కలిపేసి చక్కగా సాంబార్ అనేది కూడా పెట్టామన్నమాట. సో సాంబార్ అయితే సూపర్ వచ్చింది. సో మీరందరూ కూడా ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో కలుస్తాను. ఆ శాకంబరి అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖ్న భవంతు, లోక సమస్త సుఖ్న భవంతు. బాయ్ ఫ్రెండ్స్.